ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల కల అయిన రామమందిరం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఆలయ ప్రారంభోత్సవానికి జనవరి 22న ముహూర్తం ఖరారైంది. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలను అందించారు. దీని నిర్మాణం కోసం ప్రజలు భాగస్వాములుగా ఉండాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం విరాళాలను సేకరించడానికి పిలుపునిచ్చింది. దీంతో లక్షలాది మంది భక్తులు ముందుకు వచ్చి విరాళాలను అందిస్తున్నారు. ఆలయ నిర్మాణానికి విరాళాలు అందించిన వారిలో బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన ఆదిరెడ్డి కూడా ఒకరయ్యారు. ఈ ఉడాల్ మామ రామమందిరం ఆలయ నిర్మాణానికి ₹1,00,000 విరాళం అందించినట్లుగా తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్స్, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరూ బాగుండాలని, కొత్తగా పెట్టిన సెలూన్ బాగా నడవాలని, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సంతోషంగా ఉండాలని తెలుపుతూ నా తరపున ₹1,00,000 విరాళంగా అందించానని సంతోషాన్ని వ్యక్తపరిచాడు. భారతీయుల హిందువుల కల నెరవేరిందని, మీరు కూడా తోచినంత సహాయం చేయాలని తెలిపాడు. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉండే గుడులకే ఎంతో కొంత డొనేషన్ ఇస్తాం. అలాంటిది రామమందిరం నిర్మాణానికి సహాయం చేయకుండా ఉంటామా అని అభిమానులను ప్రశ్నించాడు. తాను హిందువు అయినందుకు గర్వపడుతున్నానని, కోట్లాది హిందువుల కల ఇప్పటికే నెరవేరింది అని తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. ఇప్పటికే రామమందిరం నిర్మాణానికి విరాళాల రూపంలో ₹3,200 కోట్ల వచ్చినట్లు సమాచారం. దీనిలో ఉడతా భక్తిగా తన వంతు సహాయాన్ని అందించాలని ఆదిరెడ్డి అభిప్రాయపడ్డాడు. ఆదిరెడ్డి ఆలయ నిర్మాణానికి అందించిన సహాయాన్ని చూసి అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. సహాయం చేశానని అందరికీ వీడియో ద్వారా తెలియజేయడం వలన అతనిని చూసి మరికొంతమంది ఇన్స్పైర్ అయ్యి విరాళాలను అందించాలని అభిమానులు ఆశిస్తున్నారు.